అమరావతిలో స్థలాలు ఖచ్చితంగా పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తామని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 28వ డివిజన్లో పర్యటించనున్నామన్నారు. డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందన్నారు. కొంత రైల్వే వాళ్లతో సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు మంచిగా స్వాగతం పలుకుతున్నారన్నారు. పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే విషయంలో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని అన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. అమరావతి స్థలాలు చట్ట ప్రకారమే పేద ప్రజలకు ఇవ్వడం జరిగిందన్నారు. దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చినా అంతిమంగా మేమే గెలుస్తామని అన్నారు. వాళ్ళ స్థలాలకి గోడలు కట్టుకొని రాకపోకలు ఆపారని సంగతి ఇప్పటికే మా దృష్టికి వచ్చి అప్లికేషన్ కూడా ఇచ్చారు. నేను డిఆర్ఎం గారితోనూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడించి దాన్ని రెక్టిఫై చేయించే విధంగా కృషి చేస్తానని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ దశాబ్దాలుగా రోడ్లు వీళ్ళు వాడుకుంటున్నారు. ఇది రైల్వే వాళ్ళు మా స్థలం కదా అని చెప్పని రాకపోకలు నిలిపివేయడం జరిగింది. వాటికి తప్పకుండా మేము రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి తప్ప పెద్ద మేజర్ ఇష్యూస్ లేవు. పబ్లిక్ నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవాలని. చాలామందికి ఇక్కడ అమరావతిలో స్థలాలు వచ్చినాయి. అమరావతిలో స్థలాలు వచ్చిన దానికి చాలామందికి స్టే ఉండేటప్పటికీ కొంత అపోహలు పొందుతున్నారు. చంద్రబాబు లాగా ఇది ఏమన్నా గతంలో టిట్కోస్ డబ్బులు తీసుకొని చంద్రబాబు స్థలాలు లేకుండా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం. తప్పకుండా అమరావతి స్థలాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారమే, రూల్స్ ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో చంద్రబాబు నాయుడు కోర్టులో స్టే తీసుకొచ్చినా కానీ అంతిమంగా గెలిచేది మాత్రం పేద ప్రజలే గెలుస్తారు గ్యారంటీగా. తప్పకుండా ఆ సైట్లో మీకు ఇల్లు కట్టిస్తామని కూడా మేము వాగ్దానం చేస్తాం. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా కోర్టులో కనుక ఓడిపోతే వెంటనే ఆల్టర్నేటివ్ స్థలం కొని వాళ్ళకి ఇల్లుకి కట్టించే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి కూడా చెప్తున్నాం. ఆ విధంగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియదు. ఈరోజు గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ వెల్లంపల్లి విష్ణు గారు డివిజన్ 28వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రముఖంగా వినిపించింది ఏంటంటే రైల్వే వాళ్ళ ఇష్యూ. రైల్వే వాళ్ళు ఇక్కడ గోడ కట్టడం వల్ల రైల్వే కాలనీ వాళ్ళు, శ్రీనగర్ రైల్వే కాలనీ కానీ చుట్టుపక్కల కనీసం 2 డివిజన్లు, 28వ డివిజన్కి 31వ డివిజన్కి, ఈ 2 డివిజన్ ప్రజలు కూడా కొద్దిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దృష్టికి తేవడం జరిగింది. ఆయన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యకి ఏదన్నా పరిష్కార మార్గం తొందరలో జరిగేటట్టుగా చూడమని ఆయన్ని అభ్యర్థించడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. అయితే దానికి కొద్దిగా ఈ ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయని కొద్ది తొందరలో అయ్యేట్టుగా చూడమని వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది. ఇక్కడ ప్రముఖంగా ఎక్కువగా అమరావతి ఇష్యూస్ అని, ఇళ్ళ ఇష్యూస్ అనేది అడిగారు. అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఇన్ కేసు ఆ కోర్టులో కనుక జాప్యం జరిగితే కనుక వాళ్ళకి మళ్ళీ వెంటనే వేరే చోట ఇల్లు కొని, స్థలం కొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏదైతే వాలంటీర్ వ్యవస్థని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓటేస్తామని, మళ్ళీ గెలిపిస్తామని, మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మేమందరం కూడా ఆశిస్తున్నాము.